అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, జేఈ రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. చాలామంది విద్యార్థులు అనేక ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ను మరికొన్నిటిని రాస్తున్నారు. అయినప్పటికీ తీవ్ర గందరగోళం. కొంతమంది అయితే 15 ఎంట్రన్స్ రాసే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఎక్కడ చేరాలో స్పష్టత లేదు. కానీ నిజానికి ఐఐటి ఎన్ఐటి వాటిలో కంప్యూటర్ సైన్స్ సీట్లు చాలా పరిమితంగా ఉన్నాయి. మేబీ 3-4 వేలు ఉంటాయేమో అన్నిటిని కలిపితే. ఇంకా ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్ బిట్స్ లాంటి వాటిలో కంప్యూటర్స్ ఇవన్నీ కలిపినా మ్యాక్సిమం 10,000 ఉంటాయి. కానీ స్టూడెంట్స్కు ఆకాంక్ష పెరిగిపోతున్నాయి. మధ్యతరగతి పిల్లల తల్లిదండ్రులు కూడా తమ ఆస్తులు అమ్మైనా అప్పులు చేస్తున్న తమ పిల్లల్ని అద్భుతమైనటువంటి విద్యనిచ్చి వాళ్ళ పిల్లలు జీవితంలో తమలా కష్టపడుతూ స్థిరపడాలనుకుంటున్నారు. ఈ మొత్తం ప్రక్రియ 4 సమస్యలు మిత్రులారా. సరే, వచ్చిన 1-2% వల్ల ఐఐటి అనేట్లో టాప్ ఇన్స్టిట్యూషన్ సిఎస్ వచ్చిన గురించి మనకు చర్చ లేదు, వాళ్ళు వెళ్ళిపోతారు. మిగతా వాటిలో అనేక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ఎంసెట్లో కూడా మేనేజ్మెంట్ సీట్స్ కోసం కూడా లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు. కానీ ఒక 4 సమస్యలు ఏంటంటే, ఒకటి, ఈ మంచి టాప్ ప్రైవేట్ కాలేజెస్లో కానీ యూనివర్సిటీలో కానీ ఖర్చు పెడితే దాదాపు 30-35 లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. నెంబర్ 1. నెంబర్ 2, చాలా ప్రీమియర్ కాలేజెస్ దురదృష్టవశాత్తు వేరే రాష్ట్రాలు ఉన్నాయి. తమిళనాడులోనో, బెంగళూరులోనో, లేకుంటే ఢిల్లీలోనో ఉన్నాయి. సో సుదూర ప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తుంది. 2. 3వది, అనేకమైనటువంటి టాప్ ప్రైవేట్ కాలేజెస్, మంచి ఎన్ఐఆర్ రేటింగ్ ఉన్నటువంటి కాలేజెస్లో కూడా 3,000, 5,000, 10,000 మంది స్టూడెంట్స్ని తీసుకుంటున్నారు. అంతమంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు మంచి కంపెనీలు వచ్చినప్పటికీ, అవకాశాలు ఉన్నప్పటికీ కూడా కొద్దిమంది మాత్రమే మీకు ఆపర్చునిటీస్ వస్తాయి. మనం తీసుకునే సంఖ్యను బట్టి ప్లేస్మెంట్స్ ఉండదు, వాళ్ళ కంపెనీ అవసరాలను బట్టి ప్లేస్మెంట్ తీసుకుంటారు. కానీ 10,000 వెళ్ళినప్పుడు మనకు ప్రాబిలిటీ చూస్తే మనకు మంచి ప్లేస్మెంట్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. అదేవిధంగా అందరి మీద శ్రద్ధ ఉండి స్కిల్ ఇంప్రూవ్మెంట్ చాలా పెద్ద స్థాయిలో జరుగుతుందనేటువంటి గ్యారంటీ లేదు. ఈ 4 సమస్యలు ఉన్నాయి. ఈ 4 సమస్యల పరిష్కారంగా నాకు ఒక సంస్థ కనిపిస్తుంది. అది వేరే రాష్ట్రంలో లేదు, హైదరాబాద్ నడిబొడ్డున ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉంది. 30-30 లక్షల రూపాయలు వెచ్చించాల్సిన అవసరం లేదు. చాలా తక్కువ డబ్బులు అవుతుంది. 5-10 వేల మంది స్టూడెంట్స్ని తీసుకోరు, కొద్ది వందల మందిని మాత్రమే తీసుకుంటారు. లాస్ట్ స్టూడెంట్ని కూడా మీకు కేర్ నుంచి మంచి స్కిల్ డెవలప్మెంట్ చేస్తారు. వాళ్ళ శక్తి మేరకు, వాళ్ళ కృషి మేరకు వాళ్ళకు మంచి ప్లేస్మెంట్ ఇచ్చేటువంటి సామర్థ్యం ఉంది. అలాంటి సంస్థనే ఎన్ఐఐటి. వాళ్ళు నెక్స్ట్ వేవ్ ద్వారా అనేక మందిని, వేలాది మందిని, సామాన్య విద్యార్థులను అద్భుతమైనటువంటి కెరీర్ అందించి వాళ్ళ జీవితంలో స్థిరపడేలా చేశారు. అట్లా ఆన్లైన్ ఎడ్యుకేషన్లో అట్లా చేసినటువంటి సంస్థ ఇప్పుడు పూర్తి స్థాయి 4 సంవత్సరాల ఫుల్ టైం కోర్సును తీసుకున్నది. వాళ్ళు అద్భుతమైన ఫ్యాకల్టీ, అంటే అమెజాన్, గూగుల్ అట్లాంటి వాటిలో ఇండస్ట్రీలో ఉండేటువంటి టాప్ పొజిషన్ వాళ్ళతో క్లాసులు చెప్పిస్తున్నారు. అనేక మంది ఐఐటిఎన్స్ ఫ్యాకల్టీస్ ఉన్నారు. ఇండస్ట్రీ ఓరియంటెడ్ కరికులం, ఎందుకంటే చుట్టూ టాప్ సాఫ్ట్వేర్ కంపెనీల మధ్యలో ఉండడం వల్ల వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్ ఉంటుంది. గతంలో కూడా అద్భుతమైన ప్లేస్మెంట్స్ ఇచ్చారు. కాబట్టి ఇంత మీరు ప్రయాసపడాల్సిన అవసరం లేదు. వేరే రాష్ట్రాలకు తరలి వెళ్ళాల్సిన అవసరం ఇప్పుడు లేదు, ఇంతకుముందు జరిగింది. అంత భారీ ఖర్చులు అవసరం లేదు. తర్వాత పరిమితమైన సంఖ్యలో ఉండే వాటిలో అద్భుతమైన స్కిల్ డెవలప్మెంట్ చేసి మీరు బంగారు భవిష్యత్తు పొందడానికి అవకాశం ఉంది. నేను ఎన్ఐఐటి వెళ్ళాను, వాళ్ళ హెడ్స్తో మాట్లాడాను, తెలుసుకున్నాను, వాళ్ళ కరికులం చూశాను, ప్రోగ్రామ్ చూశాను. సో వాళ్ళ ఆఫీస్లో ఉన్నాను. అనేక మంది ఆల్రెడీ కోర్స్ తీసుకున్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూసాను. నేను వెళ్ళేసరికి కూడా బూట్ క్యాంప్ అవుతుంది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా తెలుసుకున్నాం. అయితే చాలామంది పేరెంట్స్కు, స్టూడెంట్స్కు ఎన్నో సందేహాలు. దాన్ని నేను నివృత్తి చేయడం కంటే డైరెక్ట్గా నేనే ఎన్ఐఐటికి సంబంధించిన ఆఫీస్కి వెళ్ళి అనేక మంది వారి హెడ్స్ తోటి మాట్లాడడం జరిగింది. అయితే ఆ సమస్యలన్నింటినీ కూడా నివృత్తి చేయడం కోసం డైరెక్ట్గా హెడ్ ఆఫ్ అడ్మిషన్స్ ఎన్ఐఐటి గౌతమ్ గారితో డైరెక్ట్గా మాట్లాడి మనం సందేహాన్ని నివృత్తి చేసుకుందాం. తప్పనిసరిగా వీడియో చివరి వరకు చూస్తే మీకుండే అనేక సందేహాలు, అపోహలు ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి. కాబట్టి తప్పనిసరిగా మిత్రులారా, మీరందరూ చూడండి. ఈ వీడియోను మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. బహుశా మీ కెరీర్ మొత్తాన్ని మలుపు తిప్పగలిగే శక్తి దీనికి ఉందని నేను భావిస్తున్నాను. నమస్తే అండి గౌతమ్ గారు. నమస్తే సార్. యాక్చువల్గా నెక్స్ట్ వేవ్ గురించి ఆల్మోస్ట్ తెలుగు రాష్ట్రాల్లో సాఫ్ట్వేర్ పరిచయం ఉన్న వారందరికీ తెలియని వారు ఎవరు లేరు. అవునండి. బహుశా కొన్ని వేల మందిని మీరు
సాఫ్ట్వేర్ రంగంలో మంచి స్థితికి తీసుకురాగలిగారు. అవును సార్. బహుశా అది ఒక రెవల్యూషన్ నాకు తెలిసి ఈ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సంబంధించిన వాటిల్లో. ఇంతకుముందు మీరు ఆన్లైన్ కోచింగ్ ఇచ్చేవారు కదా, ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్గా 4 years కోర్సు తీసుకున్నారు మొత్తం. ఇది ఒక రెవల్యూషనరీ. బహుశా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇచ్చినటువంటి సౌలభ్యం కావచ్చు మీకు ఇది. ఫైన్ అండి. సో ఇప్పుడు అసలు ఈ NIAT అనేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద టాక్ నడుస్తుంది. నాకు రోజు కనీసం 2-3 కాల్స్ వస్తాయి. అసలు NIAT ఎందుకు పెట్టారు, అది మీ లక్ష్యం ఏంటి, తర్వాత దానిలో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? సరే, ఇప్పటికే పుట్టగోగులు లాంటి అనేక కాలేజీలు దేశమంతా ఉన్నాయి, లేవని కాదు. అసలు NIAT అనేది స్టూడెంట్స్కి ఎందుకు అవసరం అంటే మీరు ఏం చెప్తారు? సార్, మీరు చెప్పినట్టుగానే ఆల్రెడీ మనం నెక్స్ట్ వేవ్లో అకాడమీ అండ్ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్స్ అని చెప్పి కొన్ని వేల మంది స్టూడెంట్స్ని మనం చక్కగా అప్స్కిల్ చేసుకుంటూ వెళ్ళాం సార్. ఇందులో మనం తెలుగు రాష్ట్రాల్లో అంటే మన తెలంగాణ, ఏపీలో స్టార్ట్ అయ్యి ఇవాళ మనం తమిళ్, కన్నడ, మరాఠీ, గుజరాతీ, మలయాళం, ఒరిస్సా, బెంగాల్ ఇట్లా రకరకాల లాంగ్వేజెస్లో కూడా మనం చాలా చక్కగా ముందుకెళ్తున్నాం సార్. ఇవాళ ఆల్మోస్ట్ 24 రాష్ట్రాల నుంచి కూడా మన దగ్గర 3500 కాలేజెస్ నుంచి స్టూడెంట్స్ చక్కగా అప్స్కిల్ అవుతూ ఉన్నారు. అవును సార్. సో ఆల్మోస్ట్ అంటే మనం ఇక్కడ స్టార్ట్ అయ్యి మొత్తం అన్ని రాష్ట్రాల్లోకి చక్కగా ముందుకెళ్ళాము. అండ్ రీసెంట్గానే మన ఫౌండర్స్ కూడా ఏంటంటే సార్, మనం ఎంతోమంది కొన్ని వేల మంది స్టూడెంట్స్ ఫ్యామిలీస్ని మనం అప్లిఫ్ట్ చేసాం సార్. సో ఆల్మోస్ట్ 1700 కంపెనీస్ మన దగ్గర స్టూడెంట్స్ని హైర్ చేసుకున్నాయి. సో రీసెంట్గా మన ఫౌండర్స్ కూడా ఫోర్బ్స్ అనే వాళ్ళు 30 under 30 అంటే 30 కన్నా తక్కువ వయసు ఉన్న వాళ్ళని మొత్తం దేశంలో 30 మందినే సెలెక్ట్ చేస్తారు సార్, రకరకాల ఫీల్డ్స్లో. సో ఇంతకు ముందు ఎలాంటి వాళ్ళకి వచ్చిందంటే సార్, ఇప్పుడు క్రికెట్లో మనం తీసుకుంటే విరాట్ కోహ్లీకి వచ్చింది. సిమిలర్గానే కంపెనీస్ పరంగా మనం చూసుకుంటే మనం ఓయో అని చెప్పి హోటల్ బుకింగ్ చేస్తాం కదా సార్, ఇట్లా రకరకాల పీపుల్కి వచ్చిందండి. అట్లానే మనకి గోల్డ్ మెడల్ తీసుకొచ్చిన నీరజ్ చోప్రా ఎవరైతే ఉన్నాడో, సో ఆయనకి కూడా 30 ఒలింపిక్స్లో సార్. సో అట్లా 30 under 30 అంటే మొత్తం దేశంలో 30 కన్నా తక్కువ వయసు ఉన్న వాళ్ళని 30 మందినే సెలెక్ట్ చేసుకుంటారు సార్. అందులో మన నెక్స్ట్ వేవ్ కో-ఫౌండర్స్ ఉంటాం అనేది కూడా అసలు ఎందుకు ఇచ్చారు అని మనం చూసుకుంటే శశాంక్ గారు అండ్ అనుపమ్ ఇద్దరికి వచ్చింది సార్. సో దానికి మేము కూడా చాలా ప్రౌడ్గా ఉన్నాం. అంటే తెలుగు వాళ్ళకి ఇది రావడం అనేది మేము ఇంకా చాలా ప్రౌడ్ ఫీల్ అవుతాం సార్. ఎందుకు వచ్చింది అంటే మనం క్రియేట్ చేసిన ఇంపాక్ట్ సార్. అంటే ఇవాళ 1700 కంపెనీస్ హైర్ చేసుకున్నాయి, ఎంతోమంది స్టూడెంట్స్ మన వల్ల చక్కగా అప్స్కిల్ అవుతూ ఉన్నారు సార్. సో దానివల్లే మనకి చక్కగా మనం ఇలా ప్రోగ్రెస్ అవుతూ వెళ్తున్నాము. అండ్ అలానే ఇప్పుడు మనం నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీ అని చెప్పి ఈ ఇనిషియేటివ్ అనేది మనం తీసుకొచ్చాం సార్. సో దాని గురించి కూడా మీరు ఇందాక అడిగినట్టు నేను కొన్ని డీటెయిల్స్ చెప్తాను. సో ఇప్పుడు నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీ NIT అని చెప్తున్నాం సార్. సో NIT ద్వారా మనం ఏంటంటే సార్, అసలు ఎందుకు స్టార్ట్ చేశాము అనేది మనం చూసుకుంటే మేజర్గా ఏంటంటే సార్, ఇవాళ అందరూ చదువుతున్నారు సార్. మాక్సిమం మీరు ఏ కాలేజీలు తీసుకున్నా 7, 8, 9, 10 CGPAలు వచ్చే స్టూడెంట్స్ చాలామందే ఉంటున్నారు. కానీ అంతా అయిపోయిన తర్వాత నిజంగానే మంచి జాబ్లు ఎంతమందికి వస్తున్నాయని మనం చూసుకుంటే ఇవాళ ఇండియాలో మనం చూస్తే ఏమవుతుందంటే సార్, మీకు 4 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఒక 20 lakhs 30 lakhs ఫైనాన్షియల్ బ్యాకింగ్ ఉంది అంటే మళ్ళీ చిన్న చిన్న జాబులకి ఇండియాలో ఎందుకు పనిచేయటం అని చెప్పి బయటికి వెళ్ళిపోతున్నారు, MS అని చెప్పి. ఒకవేళ మనకి అంత స్తోమత లేదు అనుకున్నప్పుడు ఏమవుతుందంటే సార్, మళ్ళీ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, పూణే అంటూ ఇంకే జాబ్ వస్తే ఆ జాబ్ అని చెప్పి ఆ జాబ్లోకి వెళ్ళిపోతున్నారు. పెళ్ళే టైంకైనా ₹1,00,000 జాబ్ వస్తే బాగుంటుంది అని చాలామంది పేరెంట్స్ కూడా ఆశిస్తున్నారు. సో దాన్ని మనం మార్చాలి. ఇవాళ ఇండియాలో మనము ఒక 600 డిస్రప్టివ్ ఇన్నోవేటర్స్ని మనం తయారు చేయాలి. ఇవాళ మనం డిస్రప్టివ్ ఇన్నోవేటర్స్ అంటే సార్, ఇప్పుడు మనం మార్క్ జూకర్బర్గ్ అంటున్నాం ఫేస్బుక్, ఇప్పుడు ఎలాన్ మస్క్ అంటున్నాం టెస్లా. సో వీళ్ళందరినీ మనం డిస్రప్టివ్ ఇన్నోవేటర్స్ అని ఎందుకు అంటున్నాము? ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు వాడుతున్నారు. ఇవాళ మనం గూగుల్ అంటున్నాం సార్. సో ఇవాళ జస్ట్ మనం రేపు గూగుల్ లేదు అంటే ఇవాళ మనం అసలు గూగుల్ మ్యాప్స్ లేవు, లేకపోతే యూట్యూబ్ లేదు, ఇంకోటి లేదు, అవన్నీ ఉండవు. అంతే కదండి. ఇండియాలో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో సార్, టెక్నాలజీ వాడి ఇండియాలో ఉన్న ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ తీసుకొచ్చేలాగా ఇండియాలో డిస్రప్టివ్ ఇన్నోవేటర్స్ని మనం బిల్డ్ చేస్తున్నాం సార్. NIT ద్వారా ఒక 600 డిస్రప్టివ్ ఇన్నోవేటర్స్ని మనం తయారు చేయాలి అనేదే మన గోల్ సార్. సో 2 లక్షలు ఒకటేమో స్టూడెంట్స్కు బెస్ట్ ప్లేస్మెంట్, బెస్ట్ స్కిల్ ఇవ్వడం మొదటి లక్ష్యము. అదేవిధంగా ఒక 600 వరల్డ్ మొత్తాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయగలిగేటువంటి టెక్నాలజీ తీసుకొచ్చేటువంటి పర్సన్స్ కూడా తయారు చేయడం 2 లక్షలతోటి NIT స్టార్ట్. ఇదే అంటే నాకు అర్థమైంది. అంతే సార్. ఇప్పుడు యాక్చువల్గా కన్వెన్షన్లో చాలా ఉంది ఎడ్యుకేషన్, సాఫ్ట్వేర్ ఎడ్యుకేషన్, IT ఎడ్యుకేషన్ వివిధ రూపాల్లో ఉంది. అయినప్పటికీ ఈ NIATలో ఉండే యూనిక్నెస్ అని నేను వింటున్నాను. ఇది వెరీ ఇన్నోవేటివ్ అండ్ వెరీ ఇండస్ట్రీ ఓరియంటెడ్. సో దీనికి చాలా ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ వాళ్ళే యాప్స్ తయారు చేస్తారు, ఫస్ట్ ఇయర్ వాళ్ళే కోడింగ్లో అద్భుతాలు చేస్తారు. ఇట్లాంటివి వింటున్నాను, బయట చాలామంది చెప్తున్నారు.
అంటే ఏంటి కొంచెం దీని గురించి మీ వివరాలు చెప్పండి. అంటే మీరు ఎన్ఐఐటి మిగతా కన్వెన్షన్ కంటే చాలా యూనిక్ అనే దానికి కొంచెం మీ మాటల్లో వివరణ ఇవ్వండి. అంటే ఒకటి ఏం చేస్తున్నామంటే సార్, మనము ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది మనం తీసుకుంటే ఎడ్యుకేషన్లో చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరికులం అనేది ఒక ఆస్పెక్ట్, ఎక్కడ నేర్చుకుంటారు అనేది ఒక ఆస్పెక్ట్, అసలు క్యాంపస్ ఎక్కడ ఉందనేది ఒక ఆస్పెక్ట్, మెంటరింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళ డౌట్స్ ఎలా రిజాల్వ్ అవుతాయి, వాళ్ళ ఇకోసిస్టమ్ అనేది ఎలా ఉంటుంది, ఇలా ఎడ్యుకేషన్ అనేది మనం తీసుకుంటే రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా సార్. సో అలా మనం ఏం చేస్తున్నాం అంటే ప్రతి ఒక్క ఆస్పెక్ట్ని మనం తీసుకుని ప్రతి ఒక్క ఆస్పెక్ట్ని మనం రీఇంజనీర్ చేస్తున్నాం. మీకు ఉదాహరణకి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తానండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అసలు పిల్లలు నేర్చుకునే ఎన్విరాన్మెంట్ ఉంటుంది కదా సార్, ఆ ఎన్విరాన్మెంట్ని మనం ఏం చేస్తామంటే ఇప్పుడు గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాంటి టాప్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళ క్యాంపసెస్ ఇవాళ మనకి హైదరాబాద్లో ఉన్న అదృష్టం ఏంటంటే సార్, మనకి హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ యూఎస్ఏ బయట బిగ్గెస్ట్ క్యాంపస్ పక్కనే మన ఎన్ఐటి క్యాంపస్ అనేది ఉంది, మన క్యాంపస్ వెనకాలే అమెజాన్ అనేది ఉంది. సో ఈ టాప్ క్యాంపసెస్ ఏవైతే ఉన్నాయో, టాప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్యలో మనం ఇవాళ క్యాంపస్ అనేది పెట్టాం. పైగా క్యాంపస్ లోపల కూడా స్టూడెంట్స్ కూర్చొని నేర్చుకునే ఎన్విరాన్మెంట్ ఉంటుంది కదా సార్. సో దాన్ని కూడా ఎవరు డిజైన్ చేశారంటే ఈ టాప్ కంపెనీ ఆఫీసెస్ డిజైన్ చేసిన ఫర్మ్ ఏదైతే ఉంటుందో ఆ లీడింగ్ ఫర్మ్ని తీసుకొచ్చి మనం డిజైన్ చేయొచ్చాం. ఎందుకు అలా చేయొచ్చాం, అసలు గూగుల్ వాళ్ళు ఆర్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఎందుకు చేస్తారంటే సార్, ఎంప్లాయీస్ ఒక దగ్గర కూర్చొని వర్క్ చేసేటప్పుడు వాళ్ళ మ్యాక్సిమం పొటెన్షియల్ రావాలన్నా, వాళ్ళ ఎఫిషియన్సీ రావాలన్నా, లేకపోతే వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ అవ్వాలన్నా కానీ ఆ ఎన్విరాన్మెంట్ అనేది చాలా ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. అందుకనే మనం పిల్లలు కూర్చొని నేర్చుకునే ఈకోసిస్టమ్ని కూడా మనం ఆ విధంగా మనం డిజైన్ చేసాం సార్. సో అలా ప్రతి ఒక్క ఎలిమెంట్, ఇప్పుడు అదే మనం కరికులం అనేది తీసుకున్నాం అనుకోండి సార్, ఇవాళ కరికులం అనేది మనం తీసుకుంటే కరికులం డిజైన్ చేసింది ఎవరు అనేది నేను మీకు చెప్తానండి. ఇప్పుడు మనకి ఐఐటీలో 99% వచ్చిందనుకోండి, మనకి ఎంత ర్యాంక్ సార్? 99% అంటే 10-12,000 ర్యాంక్. అదే 99.1 అంటే 9,000, 99.4 అంటే 6,000, 99.6 అంటే 4,000, 99.9 అంటే 1000, 99.91 అంటే 900, 99.96 అంటే ఒక 100, ఆర్ 99.9 అంటే 100. సో అట్లా ఇవాళ మనకి ఐఐటీస్ అంటే జనరల్గా 99% వచ్చింది అంటే 10,000 ర్యాంక్ సార్. అలాంటిది 10,000 ర్యాంక్లో కూడా సిఎస్సి తీసుకునే వాళ్ళు ఒక 2,000 మందో 3,000 మందో ఉంటారు. సో ఐఐటి వచ్చి అందులో కూడా సిఎస్సి తీసుకుని ఐసిపిసి అంటామండి. అంటే ఇప్పుడు అది ఇండియాకి ఆర్ ప్రోగ్రామింగ్కి ఒలింపిక్స్ లాంటిది. సో ఐసిపిసిలో ఆ ఐఐటి వచ్చిన వాళ్ళు కూడా అందరూ ఐసిపిసికి వెళ్ళరండి. అందులో కొంతమంది వెళ్తారు, మళ్ళీ అందులో కూడా ఒక 100 మంది లెవెల్స్ దాటుతారు, ఒక 4 ఫైనల్స్కి వెళ్ళేలాగా ఉంటుందన్నమాట. సో అలా ఐసిపిసిలో ఫైనల్స్కి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇప్పుడు అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్లో కొన్ని కోట్లకి పనిచేస్తూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళతో ఇవాళ మనం కరికులం డిజైన్ చేయించి ముందుకు తీసుకెళ్తున్నాం అనమాట. సో అట్లా ప్రతి ఎలిమెంట్, అంటే పిల్లలు ఎక్కడ నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఇవాళ మన క్యాంపస్ ఎక్కడ ఉంది, అలా ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ మనం తీసుకుని ప్రతి ఒక్క ఎలిమెంట్ని ఇలా డిస్ట్రప్టివ్ ఇన్నోవేటర్స్ రావాలంటే ఏం జరగాలి అనేది చూసి మనం అలా ప్రతి ఒక్క ఎలిమెంట్ని మనం రీడిజైన్ చేసుకుంటూ వచ్చాం సార్. సో ఇప్పుడు మీరు అంటే మామూలు ఒలింపిక్స్లో ఎంత ఛాంపియన్స్ ఎక్స్పర్టైజ్ ఉంటే ఛాంపియన్స్ అవుతారో, కోడింగ్లో అంత కోడింగ్ కానీ సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి నాలెడ్జ్లో అంత ఎక్స్పర్ట్స్ డిజైన్ చేశారు. అదే కదా మీరు చెప్పినటువంటి అంశం. యాక్చువల్ చాలా కాలేజ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్ కోర్సెస్ ఉన్నాయి. ఇవాళ రేపు మామూలు పేరెంట్ కూడా ఈ పేర్లు తెలిసిపోయినాయి. ఇంతకుముందు ఈసీఈ, సిఎస్సి అంటే ఎట్లా తెలిసిపోయినాయో ఈ పేర్లు అనేది స్పెషలైజ్ తెలిసిపోయినాయి. కానీ నాకు తెలిసినంత వరకు స్టూడెంట్స్ ఎక్స్పర్ట్ అవుతున్నారా అంటే కొంచెం డౌట్ఫుల్లే నేను అబ్జర్వ్ చేసినంత వరకు. సో మీరు స్టూడెంట్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేయగలుగుతారు? ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చాలా రకాల జాబ్స్ లక్షలాది కూడా వస్తున్నాయని పేపర్లో చదువుతున్నాము. సో దానికి మీరు ఏ విధంగా స్టూడెంట్స్ను సంసిద్ధం చేయగలుగుతారు? ఇక్కడ ఒక విషయం ఏంటంటే సార్, మీరు అందరూ కూడా నిజమే అండి. అంటే అన్ని కాలేజెస్లో కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ ఇవన్నీ వచ్చాయి. ఒక్క విధంగా మనం చూసుకుంటే మనం చాలా దానికి హ్యాపీ ఫీల్ అవ్వాలండి. ఎందుకంటే ప్రపంచం అటువైపే వెళ్తుంది. సో ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, డేటా సైన్స్ అవ్వచ్చు, ఈ లేటెస్ట్ టెక్నాలజీస్లో బోల్డ్ అని జాబ్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. మన డిఫరెన్స్ ఆర్ మన యూనిక్నెస్ ఏంటంటే అండి, మనం ఏ డెప్త్లో అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవాలో, లేకపోతే ఏ డెప్త్లో అయితే డేటా సైన్స్ నేర్చుకోవాలో ఆ డెప్త్లోకి మనం స్టూడెంట్స్ని ఇవాళ తీసుకెళ్తున్నామండి. అంటే మీకు దీన్ని కూడా ఒక ఉదాహరణతో చెప్పాలంటే అండి, మనకి 10th క్లాస్లో కూడా ఫిజిక్స్ అనేది ఒక సబ్జెక్ట్లా ఉంటుందండి. ఐఐటి జేఈకి మనం ప్రిపేర్ అవ్వాలనుకున్నా కానీ ఫిజిక్స్ అనేది ఒక సబ్జెక్ట్లా ఉంటుంది. కానీ 10th క్లాస్ ఫిజిక్స్ మనం నేర్చుకుంటే ఐఐటి జేఈ వస్తా అంటే రాదు. సబ్జెక్ట్ పేరు మళ్ళీ అదే, ఇక్కడ ఫిజిక్సే, అక్కడ ఫిజిక్సే. సో ఇవాళ మనం చేసేది ఏంటంటే అండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ డేటా సైన్స్ టెక్నాలజీలో మనం స్టూడెంట్ ఏ డెప్త్లోకి అయితే తీసుకెళ్లాలో ఆ డెప్త్లోకి మనం తీసుకెళ్తున్నామండి. రెండోది ఏంటి అంటే అండి, ఇవాళ మనం ఎవరు నేర్పిస్తున్నారు పిల్లలకి అనేది మనం చూసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రొడక్ట్ డెవలపర్స్ అంటాం.
సో ఆల్రెడీ ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు అసలు కరికులం డిజైన్ చేసింది ఇందాక నేను మీకు చెప్పాను కదండి. సో అట్లాంటి వాళ్ళు డిజైన్ చేసిన కరికులంలో డెవలపర్స్ ఉండి స్టూడెంట్స్ని ఆ డెప్త్లోకి తీసుకుని వెళ్తున్నారనమాట. అది ఒక మేజర్గా మన దగ్గర ఉన్న డిఫరెన్స్ అండి. ఈ ఫ్యాకల్టీ అంటే ఇంత ఎక్స్పర్ట్ అయ్యే ఫ్యాకల్టీ మీరు ఏం తీసుకొస్తారు? ఒకటి మన దగ్గర ఇన్హౌస్ ఉన్నారండి. ఆల్రెడీ ఈ టెక్నాలజీస్లో చాలా డెప్త్లో ఉన్నవాళ్ళు మన దగ్గర ఉన్నారు. అండ్ మనం మాస్టర్ క్లాసెస్ అని చేస్తాం. సో ఇవాళ మన లొకేషన్, క్యాంపస్ లొకేషనే చూసుకుంటే అండి, మనం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ హైదరాబాద్, ఈ మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఈ టాప్ కంపెనీస్ మధ్యలోనే మనం ఎందుకు పెట్టాము అని చూస్తే, ఇక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ కూడా చక్కగా పిల్లలకి వచ్చి మాస్టర్ క్లాస్ సెషన్స్ తీసుకోవటము. రీసెంట్గా మొన్నే మనకి అమెజాన్లో హైరింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయని వచ్చి మాస్టర్ క్లాస్ సెషన్ తీసుకున్నారు. ఇప్పుడు స్లైస్ కంపెనీలో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ కింద సిటిఓ, అంటే స్లైస్లో మొత్తం టెక్నాలజీకి హెడ్ కింద వర్క్ చేసిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చి మాస్టర్ క్లాస్ తీసుకున్నారు. సో ఇట్లా రకరకాల టెక్నాలజీస్లో వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండి కంపెనీస్లో టాప్ లెవెల్లో ఉన్న వాళ్ళు వచ్చి చక్కగా పిల్లలకి మాస్టర్ క్లాసెస్ తీసుకుంటారండి. సో యాక్చువల్గా ఈ టెక్నాలజీస్లో పనిచేసే వాళ్ళకి దాంట్లో డెప్త్ ఏంటి అనేది తెలుస్తుంది కదా సార్. సో వాళ్ళు వచ్చి పిల్లల్ని చక్కగా ఇందులో గైడ్ చేస్తారు. సో నాకు అర్థమవుతుంది అంటే కన్వెన్షనల్ ఎడ్యుకేషన్లో థియరీ ఎక్కువ చెప్తారు, ప్రాక్టికల్ కొంచెం తక్కువ ఉంటుంది. డైరెక్ట్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు టీచ్ చేయడం తక్కువ జరుగుతుంది. సరే ఈ మధ్య గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్రై చేసినట్టున్నారు, కానీ మీ దగ్గర మ్యాక్సిమం ఇండస్ట్రీలో ఉండే ఎక్స్పర్ట్స్ ఆల్రెడీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే టీచ్ చేస్తారు. టాప్ కంపెనీలో ఉండేటువంటి వాళ్ళే చాలా మంది టీచ్ చేస్తారు. వాళ్ళు మాస్టర్ క్లాస్ సెషన్స్ తీసుకుంటారు. మన దగ్గర ఫుల్ టైం టీం కూడా ఉంటారండి. ఇట్లా చాలా మంది ఐఐటియన్స్ టీచ్ చేస్తారు మీ దగ్గర విన్నా. ఐఐటియన్స్ కూడా ఉన్నారు సార్. మన టీంలో చాలామంది టాప్ కాలేజెస్లో చదివిన వాళ్ళు ఉన్నారు, ఐఐటియన్స్ ఉన్నారు. సో వాళ్ళు కూడా చక్కగా ఇన్వాల్వ్ అయ్యి ముందుకు తీసుకెళ్తూ ఉంటారండి. యాక్చువల్గా మీ దగ్గర ఇప్పుడు ఎన్ఐఏటిలో జాయిన్ కావాలంటే అంటే ఉండే ఎలిజిబిలిటీస్ ఏంటి, పర్సంటేజ్లు, ఎంట్రన్స్, సో ఇవన్నీ ఉంటాయి కదా, వాటి గురించి కొంచెం వివరాలు చెప్పగలుగుతారు? ఒకటి ఫస్ట్ అసలు మనం ఎలిజిబిలిటీ ఏంటి లేకపోతే ప్రాసెస్ ఏంటి అనేది చెప్తాను సార్. బట్ దానికన్నా ముందు అసలు మనం ఎలాంటి స్టూడెంట్స్ ఆర్ ఎలాంటి పేరెంట్స్ కోసం చూస్తున్నాము అనేది చూస్తే సార్, ఒకటి స్టూడెంట్స్ పరంగా మాట్లాడాలంటే అంటే ఖచ్చితంగా లైఫ్లో ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి చేయాలి అన్న తపన ఎంతవరకు ఉంది, లైఫ్లో ఎదగాలి, గ్రో అవ్వాలి, అంతా అయిపోయిన తర్వాత జాబుల కోసం కింద మీద అవ్వకూడదు. అంటే మేము కొంతమంది పేరెంట్స్ని కూడా చూసాం సార్. అంటే ఎడ్యుకేషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు అంటే, మేము చదువుకోలేదు మా పిల్లలు చదువుకోవాలి అని చెప్పి రూపాయి చేస్తున్నారు. సో అంత ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు అంటే ఆ బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలి అండ్ మా పిల్లలు చాలా గ్రేట్గా అవ్వాలి. అండ్ పిల్లలు కూడా మేము లైఫ్లో తపన ఉండే స్టూడెంట్స్ కోసం మనం ఫస్ట్ చూస్తున్నామండి. మనం కూడా చక్కగా ఒక ఎగ్జామ్ అనేది పెట్టుకున్నాము. చక్కగా ఆన్లైన్లో రాయొచ్చు. అది కాకుండా మన క్యాంపస్కి విజిట్ చేసినప్పుడు కూడా మనం ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఎగ్జామ్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీయే కాకుండా మనం యాక్చువల్గా వాళ్ళ సైకలాలజీ పరంగా కూడా మనం టెస్ట్ చేస్తున్నామండి. ఎందుకంటే ఓన్లీ మార్కులు బేస్ చేసుకుని వాళ్ళని జడ్జ్ చేయకూడదు అనే ఒక ఉద్దేశంతో. అండ్ ఇంటర్వ్యూ ఉద్దేశం కూడా అదే అండి. ఇంటర్వ్యూ కూడా మనం ఎందుకు కండక్ట్ చేస్తున్నాం అంటే వాళ్ళు అసలు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, దేనికి ఎలా ఆన్సర్లు చెప్తున్నారు అనేది కూడా మనం చెక్ చేసుకుని వాళ్ళు అంటే క్యాజువల్గా లేకుండా లైఫ్లో గ్రో అవ్వాలి అనేది ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు అనేది కూడా మనం చక్కగా మన క్యాంపస్కి వచ్చినప్పుడు చెక్ చేసుకుంటున్నాం సార్. సో ఎగ్జామ్ అనేది ఉంది, అది కాకుండా ఇంటర్వ్యూ అనేది ఉంది. ఎగ్జామ్ ఆన్లైన్లో కూడా రాయొచ్చు. మన క్యాంపస్కి వచ్చినప్పుడు ఇక్కడ కూడా చక్కగా స్టూడెంట్స్ రాస్తున్నారు. అండ్ ఇంటర్వ్యూ ద్వారా మనం చక్కగా స్టూడెంట్స్ని తీసుకుంటున్నామండి. అంటే ఇప్పుడు మీ ఎన్ఐటీలో అడ్మిషన్ కూడా చాలా ఐక్యూ ఉండి, ఎంపీసీలో 98% ఉండి, లేకపోతే జేఈలో ఇంత ఉండి, అట్లాంటి ఏమైనా కండిషన్స్ ఉన్నాయండి? కండిషన్స్ లాగా లేవు సార్, కానీ అది లిటరలీ నిజంగా చెప్పాలి అంటే మా అదృష్టం సార్. ఎందుకంటే కొంతమంది ఐఐటీలో ఒకవేళ వేరే బ్రాంచ్లో వస్తే, ఇప్పుడు సిఎస్సి రాలేదు అంటే మేమే చెప్పేస్తున్నాం సార్, ఐఐటీ వస్తే మీరు అసలు మొహమాట పడకుండా ఐఐటీకి వెళ్ళిపోండి అని చెప్తున్నాము. ఒకవేళ వేరే బ్రాంచ్లో వచ్చి మళ్ళీ సిఎస్సి రాలేదు అని కంగారు పడే వాళ్ళు కూడా మనకి వాళ్ళ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అలా అని ఆ పర్సంటేజ్ వస్తేనే మనం తీసుకుంటున్నాము అలా కూడా పెట్టుకోలేదు. మా ఎగ్జామ్ మనం పెట్టాము. ఆ ఎగ్జామ్లో వీళ్ళు అంటే నేను ఇందాక చెప్పినట్టు మార్కుల కన్నా కూడా మన స్టూడెంట్ యాటిట్యూడ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు గ్రో అవ్వాలనే తప్పన ఎంత ఉంది అనేది కూడా మనం చెక్ చేసుకుంటున్నాం అండి. సో డెఫినెట్గా అంటే స్కిల్ మార్కుల కన్నా మనం స్టూడెంట్ యాటిట్యూడ్స్కి మోర్ ప్రయారిటీ అనేది. యాటిట్యూడ్స్ అనేది సైకోమెట్రిక్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ద్వారా. కానీ మీ దగ్గర చేయాలంటే హై ఐక్యూ ఉండి ఎంట్రన్స్ టెస్ట్లో టాప్ చేయకుండా నార్మల్ స్టూడెంట్స్ కూడా చేరి అద్భుతాలు సాధించవచ్చు. అవును. అట్లా ఎందుకంటే నెక్స్ట్ వేవ్లో మనం చూసాం చాలా మంది నార్మల్ స్టూడెంట్స్, ఎన్నో కేస్ స్టడీస్ ఉన్నాయి. అవును. చాలా నార్మల్ స్టూడెంట్స్ కూడా చాలా భారీ ప్యాకేజ్, వాళ్ళ లైఫ్లో ఊహించనంత ప్యాకేజ్ పొందినట్టు పొందిన సంఘటనలు చూసినాం. బహుశా దీని గురించి అట్లా నేను కూడా అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఒక్క ఇంటర్వ్యూ ద్వారా మనం ఎన్ఐటి సంబంధించినటువంటి ఎక్కువ వివరాలను తెలుసుకోవడం సాధ్యం కాదు. కానీ మీ వివరాలను సమగ్రంగా తెలుసుకోవాలి, మీ కరికులం తెలుసుకోవాలి, మీ పెడగాగి తెలుసుకోవాలి, మీ ఫ్యాకల్టీ గురించి, తర్వాత మిగతా ఇంకా అనేక వివరాలు కూడా తెలుసుకోవాలనుకుంటే స్టూడెంట్స్ ఏం చేయాలి యాక్చువల్గా? ఒకటి మనం ఇవాళ
ఒక ఓరియంటేషన్ సెషన్ అనేది కండక్ట్ చేస్తున్నాం అండి. సో ఓరియంటేషన్ సెషన్లో మ్యాక్సిమం మనం ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. అదొక ఎత్తు. ఆ ఓరియంటేషన్ సెషన్ అయిపోయిన తర్వాత మన క్యాంపస్కి విజిట్ చేస్తున్నారండి. స్టూడెంట్స్, పేరెంట్స్ అందరూ చక్కగా వస్తున్నారు మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ హైదరాబాద్ క్యాంపస్లో. సో అక్కడ మిగతా అన్నీ కూడా వాళ్ళకి ఉన్న డౌట్స్ అవన్నీ కూడా మనం చక్కగా రిజాల్వ్ చేసుకుని ముందుకు తీసుకెళ్తున్నాం అండి. సో ఒకవేళ మీ ఎన్ఐటి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి, క్యాంపస్ విజిట్ చేయాలి అన్నీ అనుకున్నట్టయితే వాళ్ళు ఈ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా వివరాలు నమోదు చేసుకోవాలి. ఏమైనా వివరాలు దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కొంతమంది డిస్క్రిప్షన్ కూడా సరిగ్గా కూడా స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ చేస్తే కూడా ఆ డిస్క్రిప్షన్ సంబంధించిన లింక్ను కూడా వాళ్ళకి పంపుతారు. సో వాళ్ళ ఆ వెబినార్ తర్వాత లేదా గూగుల్ మీట్ తర్వాత వాళ్ళు క్యాంపస్ విజిట్ చేసి డైరెక్ట్గా మీ హెడ్స్ తోటి మాట్లాడి వాళ్ళ సందేహాలు నివృత్తి చేసుకొని ఎన్ఐఐటీలో జాయిన్ అయ్యి వాళ్ళు అద్భుతమైన కెరీర్ పొందొచ్చు. అదే కదా మీరు చెప్పారు. ఎగ్జామ్ అనేది కూడా ఉంటుందండి. సో ఎగ్జామ్ క్యాంపస్కి వచ్చినప్పుడైనా రాసుకోవచ్చు, ఆన్లైన్లో ముందైనా రాసుకోవచ్చు అండి. గౌతమ్ గారు, యాక్చువల్గా పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నేను ఒక క్వశ్చన్ నిర్మహమాటంగా అడుగుతాను. చాలామంది నాకు ఫోన్ చేస్తారు, పలానా టాప్ కాలేజీలు ఉంది, నేను మేనేజ్మెంట్ సీట్ కొడతాను, పలానాలో ఇన్ని లక్షల రూపాయలు కట్టాలి అంటున్నారు. పలానా దానిలో మేనేజ్మెంట్ కోటో లేకుంటే నాన్ స్కాలర్షిప్ కేటగిరీ అంటున్నారు. కొన్ని 5th స్లాబ్లో ఫీజు కొన్ని కాలేజెస్లో ఉంది. మరికొన్ని యూనివర్సిటీస్లో ఫీ చాలా ఎక్కువ ఉంది. ఇవన్నిటి యొక్క ఖర్చు ఎంత అవుతుందంటే సుమారుగా 30 to 40 lakhs అవుతుంది. అవునండి. ఏదో స్టేట్కి వెళ్ళాలి, అక్కడ మన స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారు, కొన్నిట్లో 3,000, 4,000, 5,000, 10,000. మరి దానిలో చివరికి ఏం జరుగుతుంది, 30 లక్షలు 40 లక్షలు ఆస్తులు అమ్మి వాళ్ళు లోన్లు తీసి కడితే దానిలో కూడా మళ్ళీ కొంతమందికే మంచి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. నిజంగా ప్రతి స్టూడెంట్కి కూడా జెన్యూన్గా స్కిల్స్ వస్తున్నాయంటే క్వశ్చన్ మార్క్. ఈ సమస్యను అడ్రస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. మీ ఎన్ఐఐటి ద్వారా ఈ సమస్య పరిష్కారం ఏంటి? ఒకటి 30-40 లక్షలు పెట్టాలి, దూరం పోవాలి, స్కిల్స్ అందరూ రావట్లేదు, ఎక్కువ స్ట్రెంత్ ఉంది. ఈ 4 సమస్యలు మనకు ఉన్నాయి. ఈ 4 సమస్యలకు ఎన్ఐఐటి ఏమైనా పరిష్కారం చూపగలుగుతారు? పేరెంట్స్ నుంచి అడుగుతున్నాను క్వశ్చన్. అంటే డెఫినెట్గా నేను ఆల్రెడీ ఇందాక క్వశ్చన్లోనే కొంచెం ఆన్సర్ చేశాను సార్. ఇవాళ మనం ఆ సొల్యూషన్లే చక్కగా హైదరాబాద్లో ఇక్కడే ఉండి మనకి ఇవాళ హైదరాబాద్ చేసుకున్న అదృష్టం సార్. మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఈ టాప్ కంపెనీస్ అన్నీ మనకి ఇక్కడ ఉండటం. సో వాటి మధ్యలో మనం క్యాంపస్ పెట్టుకుని చక్కగా అక్కడ వర్క్ చేసే టాప్ డెవలపర్స్ ఎవరైతే వాళ్ళు వచ్చి మన స్టూడెంట్స్ని గైడ్ చేయటం అవ్వచ్చు. సో అదంతా ఇవాళ మనకి ఇక్కడే జరుగుతుందండి. సో అండ్ కరికులం గురించి నేను మాట్లాడాను, అండ్ అలానే డౌట్ రిజల్యూషన్ గురించి నేను మాట్లాడాను. అంటే పిల్లలు అంటే ఇప్పుడు ఇవాళ మనం తీసుకునే 600 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మెంటరింగ్ అనేది ఉంటుంది. సో ఇందాక మీరు ఒక మాట కూడా ఉన్నారు, ఫస్ట్ ఇయర్ 1.5 yearలోనే వాళ్ళు మనం ఫోన్లో వాడే యాప్స్ అన్ని తయారు చేసే విధంగా మనం చేసుకెళ్తున్నాము అని చెప్పారు. సో ఇవన్నిటికీ డెఫినెట్గా మనం తీసుకొచ్చిన సొల్యూషన్లే హైదరాబాద్లో చక్కగా ఇక్కడే ఉండి ఒక మంచి ప్రొడక్టివ్గా ముందుకు వెళ్ళేలాగా మనం తీసుకొచ్చాము సార్. మీ దగ్గర ఐఐటీస్ కూడా వదిలిపెట్టి కొంతమంది జాయిన్ అవుతున్నారని విన్నాను, అది ఎంతవరకు నిజమే? మనం యాక్చువల్గా ఐఐటీ వస్తే అయితే ఐఐటీకే వెళ్ళమని చెప్తున్నాం సార్. బట్ డెఫినెట్లీ మీరు ఐఐటీలో సివిల్ వచ్చింది, 3 tier ఐఐటీస్లో వచ్చింది, కెమికల్ వచ్చింది, అప్పుడు కాంప్రమైజ్ అవ్వకుండా మళ్ళీ నాకు సిఎస్సి రాలేదని కాంప్రమైజ్ అవ్వకుండా రండి అని చెప్తున్నాము. బట్ ఐఐటీ వచ్చిందంటే ఐఐటీకి వెళ్ళటమే బెస్ట్ అండి. గౌతమ్ గారు, మీ ఇంత బిజీ టైంలో ఉండి మాకు ఎస్బీఐ టాక్స్ యొక్క ఆడియన్స్ కోసము మీ విలువైన సమయాన్ని ఇచ్చారు. చాలా ముఖ్యమైన విషయాలు చెప్పారు. ఎందుకంటే మీ ద్వారా తెలుసుకోవడం వల్లనే వ్యూవర్స్ కూడా స్పష్టత వస్తుంది. ధన్యవాదాలండి మీకు ఇంత సమయాన్ని ఇచ్చేందుకు. మిత్రులారా, చూశారు కదా ఇంటర్వ్యూ. యాక్చువల్లీ అనేక సమస్యలు ఉన్నాయి ఇంజనీరింగ్ విద్యలో భారతదేశంలో. పేరుకు డిగ్రీలు వస్తున్నాయి కానీ చాలా తక్కువ మంది స్కిల్డ్ పీపుల్ ఉంటున్నారు. రియల్గా మీకు స్కిల్డ్ ఎడ్యుకేషన్ కావాలి అంటే, మంచి ప్లేస్మెంట్ కావాలి అంటే, ఇండస్ట్రీ ఓరియంటెడ్ కరికులం కావాలంటే, ప్రాక్టికల్ ఓరియంటెడ్ పెడగాగి ఉండాలంటే హైదరాబాద్ నడుబొడ్డున అద్భుతమైనటువంటి సంస్థ ఎన్ఐఐటి ఏర్పడడం అనేది మన అదృష్టం. తప్పనిసరిగా నేను చేరమని చెప్పట్లేదు, మీరు ఒకసారి వెబినార్ వినండి, డిస్క్రిప్షన్లో మీ పేర్లను నమోదు చేసుకోండి, క్యాంపస్ ఖచ్చితంగా విజిట్ చేయండి, మీ సందేహాలనే డైరెక్ట్ వాళ్ళ హెడ్స్ని అడగండి. అప్పుడు మీరు కంపేర్ చేసుకోండి, మీకు ఉండే అదర్ ఆప్షన్స్ ఎన్ఐఐటిని, అప్పుడు మీరు సరైన నిర్ణయం తీసుకోవాల్సిన కోరుతున్నాను. ధన్యవాద్. భారత్ మాతాకి జై.